హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు బిఆర్ ర్యాంక్ పూజ చేస్తున్నాము. యాక్చువల్గా చెప్పాలి గాయ్స్, ఇది కొత్త అకౌంట్ అనమాట. అంటే ముందు ఆడుతున్న అకౌంట్ కాదు, ఇది కొత్త అకౌంట్. 7 years ఓల్డ్ అకౌంట్ ఇది. అంటే మా అన్నదే. ఇంకా మా అన్న ఇప్పుడు గేమ్ ఆడతలేదు, ఇంకా నేను తీసుకున్నది ఈ అకౌంట్. ఇంకా మందే, ఇంకెప్పుడు ఈ అకౌంట్లోనే వస్తాను. వీడియోస్ అన్నీ ఈ అకౌంట్లోనే వస్తుంటాయి గైస్. 7 years ఓల్డ్ గైస్ అకౌంట్ ఇది. అంటే మా స్ట్రీట్లో ఫస్ట్ ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసినది ఈ అన్నే. ఇంకా ఈ అప్పటి నుంచి నేను ఈ అప్ జతలో ఉంటా. అంటే అప్పుడు ఈ గేమ్ కూడా ఈ అప్ జతలోనే చూస్తా అంటే గైస్. ఇంకా అప్పటి నుంచి అంటే అప్పుడే తెలుసు గేము. ఇంకా అప్పుడు మనము 7 years అంటే ఎంత, మనకు 11 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఆడుతాండే. ఇంకా అప్పటికి మన దగ్గర సెల్ ఉండదు, ఏముండదు కాబట్టి ఇంకా ఇదిగో ఈ అకౌంట్లోనే ఆడుతూ ఉంటాం మనం. అప్పుడు ఇప్పించుకొని 2-3 గేమ్లు ఆడుతూ ఉంటాము. అట్లా ఇప్పుడు మనము కొత్త మొబైల్ వచ్చింది మనకి, ఇంకా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసినాము. ఈ అకౌంట్ ఇంకా మా అత్తమ్మ కొడుకే ఇది. ఇంకా ఇప్పుడు తీసుకొని నేను ఆడుతాను. ఇప్పుడు ఆడేది కాబట్టి ఇంట్లో గేమ్ని వదిలేసినాడు గైస్. ఏదో పని చేసుకుంటా ఉన్నాడు. ఇంకా మనం తీసుకున్నాము 7 years ఓల్డ్ గైస్ అకౌంట్. ఇంకా దీంట్లోనే డైలీ వీడియోస్ పెడుతుంటాను ఈ అకౌంట్ నుంచి. ఎనిమిస్ ఎవరు రాలేదు గైస్ ఈ నమ్మ. ఇంకా పదాం, ఇంకా అన్ని గన్నులు చిక్కినాయి. షార్ట్ రేంజ్ P90 చాలా లేండి. పదాం ఇంకా. అది కింద ఫైర్ కూడా జరుగుతుంది. అంటే నువ్వు నా కొడుకులు వచ్చింటారు గాయస్. ఈ అకౌంట్ వాడలేదు అతను, గోల్డ్లో ఉంది గాయస్ ర్యాంక్. నువ్వు నా కొడుకులు వచ్చింటారు. అదిగోండి వాడు వెళ్ళిపోయా. చూడండి ఎంత నూబులో వాడు, ఇంకా పరిగెత్తాను. అసలుకి మనం గేమ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఎంత నూబులు వచ్చింటారు, అట్లా నూబులు వచ్చింటారు గాయస్. ఇది కొత్త అకౌంట్ కాదు, 7 years ఓల్డ్. కానీ అతను ఆడతా లేదు కాబట్టి అసలుకి ర్యాంక్ అయితే గోల్డ్లో ఉంది గాయస్. ఇంకా అర్థం చేసుకోండి ఎట్లా నూబులు వచ్చింటారో. మనం గేమ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఎట్లా నూబులు వస్తారో అట్లా నూబులు వచ్చినారు గాయస్ ఈ గేమ్లో అయితే. చూడండి, మీరే చూడండి. అనాలు తిరిగి ఫైర్ కూడా చేయరు గాయస్. మనం కాల్చినామంటే ఇంక దెంకొని ఉడుకుతారు నా కొడుకు. ఏకే ఇది డబుల్ డ్యామేజ్ గాయస్, భారీగా పడుతుంది. Season 1 కాదు 2 నుంచి ఆడుతున్నాడు ఈ అకౌంట్లో. ఏమంటే ఎలైట్ పాసులు తీయలేదు కదా. Season 1 Season 2 ఎలైట్ పాసులు తీయలే. అప్పుడే ఇంక తెలిసి ఇదిగోండి ఉందండి. నువ్వు నా గోల్డ్లో ఉందంటే ర్యాంక్ అర్థం చేసుకోండి. ఎంత నువ్వు నా కొడుకులు వచ్చింటారు. అప్పట్లో ఇదిగోండి ఉందండి. దీని లేపాడు ఏం చెప్తాను. బాగా నా కూడా ఉడికెత్తండి చెత్త నా కూడా. Season 1 Season 2 ఎలైట్ పాస్ రోడ్ తెలియదు కదా. ఎందుకంటే అప్పుడు తెలియదు అనమాట గేమ్ ఇంత ఇంప్రూవ్ అవుతుంది అని తెలీదు. ఇంకా అప్పుడు అతను గేమ్కే కదా డబ్బులు ఎందుకు పెట్టేది అనుకుంటా. కానీ అతనికి తెలియదు కదా గేమ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, ఇంత పెద్ద స్థాయికి పోతుంది గేమ్ అని. కానీ అప్పటికి నేను Season 1 Season 2 ఎలైట్ పాస్లు కింద తీసింటే భారీగా ఉండు గైస్. ఇప్పుడు అయినా కూడా తీసినా కూడా వేస్ట్ అయ్యింది గైస్. ఇప్పుడు మళ్ళీ అవన్నీ వెనక్కి వదిలినాడు కాబట్టి గరీన్ అవ్వడు. దానికి ఉండే వాల్యూ అంతా వెళ్ళిపోయింది. ఎవరు ఓల్డ్ ప్లేయర్స్, ఎవరు న్యూ ప్లేయర్స్ అర్థం కాకుండా అయిపోయింది పాపం. ఓల్డ్ ప్లేయర్స్ అయితే ఇంకా వాళ్ళు ఓల్డ్ ప్లేయర్స్ అని గుర్తింపు కూడా లేకుండా అయిపోతుంది. Season 1 అతను వేసినాడు అనుకోండి, వేరే వాడు కొత్తగా వచ్చినప్పుడు తీసి వేస్తాడు హిప్ హాప్ అవన్నీ. వాళ్ళకి వీనికి అసలుకి డిఫరెన్స్ లేకుండా అయిపోతుంది. అట్లా ఇడుచుకోకుండా ఉండాల్సింది గైస్. ఫ్రీ ఫైర్ వాడు చేసిన పెద్ద తప్పే అది గైస్. 4 నువ్వు నా కూడా కూడా మన ఇంజన్ పెద్ద నువ్వు నా కొడుకులో మన పీక్లో కూడా లేనట్లున్నారు గైస్. ముందు హ్యామర్ కొట్టుకుందాం గన్నికి. కొట్టినే ఉంది.
లేనే లేరు వేసిన అమ్మాయి 8 చేత నా కొడుకులు. నలుగురిని చంపినాము. అప్పట్లో సీజన్ 1 సీజన్ 2 ఎలైట్ పాస్లు కింద తీసింటే ఈ అకౌంట్లో ఒక రేంజ్ ఉంటాను కదా ఈ అకౌంట్కి. చిన్నమ్మ అప్పట్లో అతనికి తెలీదు అంటే నేను కూడా పక్కలోనే కూర్చొని గేమ్ ఆడుతాను గైస్. అప్పుడు డైమండ్స్ ఫ్రీగా వస్తాండి పింక్ డైమండ్లో. అప్పుడు ఇంకా అంతకు ముందు నుంచే గేమ్ ఆడుతాండి. 7 years ఓల్డ్ అంటే కష్టం చేస్తుంది. ఎప్పటి నుంచే గేమ్ ఆడుతాను. ఇంకా అప్పట్లో ఇదిగో వీడోడు వచ్చినాడు డూబ్ నా కొడుకు. గేమ్ ఆడినట్లే లేదు. అయినా ఈ అకౌంట్ రేంజ్కి ఎత్తుకొని ఈ అకౌంట్ పెడదాం గైస్ గ్రాండ్ మాస్టర్లో. ముందు అకౌంట్ కాదు, ఇంక ఈ అకౌంటే మనది పర్మనెంట్ అనుకోండి. ఈ అకౌంట్ పెడదాము గ్రాండ్ మాస్టర్లో. ఇప్పుడు డైమండ్లో ఉన్నాము. డైమండ్ నుంచి గ్రాండ్ మాస్టర్కి పెడదాము. అప్పట్లో నేను తీసింటే భారీగా ఉండే ఎలైట్ పాస్. 6 మందిని చెప్పినాము. ఇంకా అలాగే కూడా తగ్గిపోతుంది. పోదాము ఇంకా. లూట్ ఏం అవసరం లేదు కదా మా బాట్నా కొడుకులు. నాకు అర్థం కాదు, ఫ్రీ ఫైర్ ఆడే పంపిస్తాడు కదా కదా బాట్నా కొడుకులు. ఇప్పుడు 50 మంది నిలిచేస్తాడు గేమ్లో. ఎక్కడున్నారు ఈ నా కొడుకులు? నా అడ్డా దిక్కులు. మామూలు ఎనిమిస్ అన్న మేలుగా అంటే ప్లేయర్స్ అయితే మేలుగా అయిపోయిందమ్మా ఎత్తుకుంటూ వస్తారు. ఈ బాట్నా కొడుకులు అయితే ఎక్కడ ఉంటారు కూడా అర్థం కావదు. కొంతమంది జోన్లోనే చనిపోతుంటారు కదా అమ్మ. జోన్లోనే సంపాదించాడు గరీనవాడు. ఎందుకు అట్లా చేస్తాడు? అది వచ్చినాడు మళ్ళీ ఈ నెలకు కూడా హెడ్ కొట్టలేకపోతాను. గిల్డ్ క్రియేట్ చేసినాము కదా. ఎవరైనా గిల్డ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి డైరెక్ట్గా. నేను చెప్తాను మీకు. ఇంకా ఈ 7 years ఓల్డ్ ఈ అకౌంటే కదా. ఈ అకౌంట్లోనే క్రియేట్ చేశాను గిల్డ్ కూడా. ఇంకా సోలో బ్రదర్స్ అని ఒకటి చేశాను గిల్డ్. ఇదిగో వచ్చినాడు ఎక్కడ అమ్మాయి కన్యాబల్లో వేసిన అమ్మ దానికి పోతున్నాడు. 8 కిలోలు చేసినా ఎంతమందిని చెప్పినా వేస్ట్ లేండి గాయస్. ఈ బాట్నా కొడుకులు ఎవరికన్నా గిల్డ్లోకి జాయిన్ కావాలని ఉంటే మెసేజ్ చేయండి గాయస్ ఇన్స్టాగ్రామ్లో. నేను రిప్లై ఇస్తాను. ఇదిగోండి వచ్చినాడు. రీకాయలు ఇట్లా అవుతాను. భారీ రీకాయలు అవుతాను కదా. అసలు బుల్లెట్టే పడతలేదు. హిట్లిస్ట్ తీసుకున్నాం ఉండండి. హిట్లిస్ట్ అయిపోయింది కదా. ఇస్తే నమ్మది ఇంకా ఇదంతా తీసుకుందాంలేండి. హిట్లిస్ట్ ఉండింటే బాగుండు కలిసి. హిట్లిస్ట్ టైం అయిపోయినట్లు చూపిస్తాను కదా. పదాం ఇంకా 9 కిలోలు అయినాయి. చేయనమ్మా ఏమన్నా 20-30 కిలోలు కొట్టినా బాగుండు కలిసి. యాడ దిగినా అసలు ఎనిమిసే దిగలేదు. ఫస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ కాకుండా ఆ మ్యాచ్లో పీక్లో దిగినాను. ఆ పీక్లో అయితే ఇద్దరు దిగినారు గాయస్. ఈడ ఇంకా భీమ్ చేతిలో దిగితే ఈడ భీమ్ చేతిలోనే ఎవరు లేరు. చేయనమ్మా ఇంకా ఉన్న లైవ్లో మనకు ఒక 10 కిలోలు వస్తే భారీగా ఉంటుంది గాయస్. మడ్డ వస్తాయి 10 కిలోలు ఆడ రావేమో. ఎన్ని వచ్చినా రాకుండా బోయా పడితే చాలు. పదాం ఇంకా. ఆడున్నారు తిక్కనా. నువ్వు నా కొడుకులు నెతికే చాలా కష్టం వేసిన అమ్మ. ఇక్కడున్నారు చేయనమ్మా. ఈ బాట్నా కొడుకులు మడ్డా జిక్కుడుగా లోఫర్ నా కొడుకులు. ఎవరైతే వీడియో చూస్తున్నారు లైక్ కొట్టండి గాయస్. లైక్ కొట్టిన అయితే సబ్స్క్రైబ్ చేయండి. క్లాక్ టవర్లో ఆ సైడ్కి పోదాం. ఏమన్నా ఉన్నారేమో క్లాక్ టవర్లో ఆ సైడు.
ఎలిమినేట్ అయిపోతూనే ఉన్నారు గైస్ ఎనిమిది. చూడండి ఇక్కడ ఆడ లేరు, ఎక్కడున్నారో అర్థం కాకుండా ఉంది. ఇంక ఇక్కడ ఎవరు కనిపిస్తుంటది గైస్. హిట్ లిస్ట్ అనేది తీసుకునేది ఉంటే భారీగా ఉంది గైస్. ఒకటి లేపడదు ఇంక హిట్ లిస్ట్ తీసుకుంటా అంటే. ఇదిగోండి మూవ్ వచ్చింది. నా అకౌంట్ 7 years ఓల్డ్ అయినా కూడా ఈయన అమ్మ ఇది గోల్డ్లో ఉండేదానికి అంత నూబు నా కొడుకులు వస్తున్నారు గైస్. పోతే బాగుండండి, దీన్నే గ్రాండ్ మాస్టర్లు ఎక్కించుకోబోదాం. ఈ అకౌంట్ని గ్రాండ్ మాస్టర్లకు పెట్టాలి కదా, సెట్లో అట్లా కష్టపడి ఆడాల. లెవెల్ కూడా 65 లెవెల్ కాదు ఇది. 7 years ఓల్డ్ 65 లెవెల్ అంటే ఎవరైనా నగతారు గైస్. అది గేమ్ ఆడగా దగ్గర 2 years 3 years అవుతుంది. అంటే గేమ్ ఆడేదంటే ఆడతాడు ఎప్పుడో అప్పుడు, ఊరికే జస్ట్ అట్లా ఓపెన్ చేస్తాడు, 1 మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడతాడు, ఇంకా ఎత్తు పెట్టేస్తాడు. గేమ్తో అసలుకి ఎక్కువ అవసరం లేదు, ఎప్పుడో అప్పుడు అట్లా ఆడతాడు అనుకున్నాడు. అట్లని 7 years వరకు బ్యాచ్ కూడా వచ్చింది. 7 years ఓల్డ్ ఇదిగోండి ఒకటి వచ్చినాడు. నమ్మ ఏం రీకాలు కాసి నమ్మ నువ్వు నా కొడుకులు కూడా రీకాలు అవుతాను కూడా, అది పెద్ద బాధ. చూడండి మాట్లాడుతుంటే స్కోప్ అనండి అకౌంట్ ఇప్పించుకొని పేరు కూడా మార్చి తిన్నాం. చూడండి మన పేరే పెట్టినాము, సోలో సాయి వైటీ అని. ఎక్కడున్నారు? ఇదిగో 14 మంది ఉన్నారు. ఒక 7 మంది అన్న చిక్కితే 7-8 మంది అన్న 20 కిలోలన్నా అవుతాయి గైస్. చేయనమ్మా మళ్ళీ ఒకటి ఎలిమినేట్ అయ్యా, 13 మంది అయిపోయేటప్పుడే. వాళ్ళమ్మ దిగు మళ్ళీ ఒకడు 12 మంది, 15 కిలోలన్నా అవుతాయో కావాలి. నేను అమ్మ దిగు చిక్కే కట్టలే లేరు నా కొడుకు. రా మీ మకాలు లేకున్నా అన్నమాట. ఎక్కడ పోయినారా నువ్వు నా కొడుకులు కూడా కనిపిస్తాడు, అది పెద్ద బాధ గైస్. ప్లేయర్లు అన్న అయితే సరేలే ఆడ ఈడ దాపెట్టుకొని ర్యాంక్ పుష్ చేస్తాడు అనుకోవచ్చు. నువ్వు నా కొడుకులు కూడా చూస్తాను చూడు, అది పెద్ద బాధ. బాంబు వేస్తాం మన మళ్ళీ ఎలిమినేట్ ఒకడు. 11 మంది 3 కిలోలన్నా వస్తాయి రావు, 15 కిలోలన్నా అవుతాయో కావో గైస్. అమ్మ చూస్తుంటే ఏందో అర్థం వస్తే చూడండి అప్పుడే 10 మంది అవుతుంది. అలాగే మన నిడిసేస్తే 9 మంది. ఏంది గైస్ ఇట్లయితే? అలాగే 10కి వచ్చా. బాబా ఆనంద ఇక్కడ చూడండి గైస్. పోయా గైస్ 10 మంది 2 సెకండ్లు అట్లే నిలబడి పోతే బొందండి గైస్. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ కొట్టండి, లైక్ కొట్టిన అయితే సబ్స్క్రైబ్ చేయండి.